గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీజేపీ నేతలు ఇప్పటికీ మాట్లాడుతున్నారు కదా, ఇప్పటికీ కాంగ్రెస్లో చాలామంది రేవంత్ రెడ్డిని ఎప్పుడు సైడ్ చేద్దామని ఎదురు చూస్తున్నారు. అదంతా కూడా నాకు తెలిసి అయితే అందుకే ఆ 10 మంది బీఆర్ఎస్ నేతల్ని కూడా తెచ్చుకుని దగ్గర పెట్టుకున్నారు. రేపు పొద్దున్న ఏం జరిగినా వీళ్ళ నుంచి సపోర్ట్ ఉంటుందని, లేదంటే అవసరం లేని సందర్భంలో బీఆర్ఎస్ ఎల్పీ కలవని సందర్భంలో 10 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకుని బీఆర్ఎస్ వైఫల్యం అనే దానికంటే కేసీఆర్ గారి అచేతనం ఆ 10 మందిని కాంగ్రెస్ వైపు రప్పించింది. అది చట్టవిరుద్ధం కదా. మీరు ఎల్పీని విలీనం చేసుకుంటే ఓకే, అది చట్టబద్ధం అంతే. అది ఇప్పుడు కాన్స్టాంట్గా ఉన్నది. అటు ఎటు టర్న్ తీసుకుంటుంది అనే దాని విషయంలో ఇంకా క్లారిటీ వాళ్ళకు లేదు, మాకో క్లారిటీ ఉన్నది. డెఫినెట్గా ఆ సందర్భమే వచ్చి కోర్టు ఏదైనా నిర్దేశిస్తే కోర్టు ప్రకారం ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు శాసనసభ స్పీకర్ గారికి ఒక నోటీస్ ఇచ్చింది. తనకున్న రైట్స్ ఏంది, సుప్రీంకోర్టుకున్న రైట్స్ ఏంది, రాజ్యాంగానికి ఎలాంటి ఉంటాయి, వాటిని బట్టి మనం రాయింపులనే దాన్ని 10వ షెడ్యూల్లో పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా అదే కదా. ఒకవేళ మీరు చీటికి మాటికి మళ్ళీ మార్పులు తీసుకొస్తారు, ఒకవేళ దాన్ని మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకున్నారు. రాజ్యాంగ సవరణ చేయమనండి మోడీ గారిని 10వ షెడ్యూల్లో పెట్టారు. అయినప్పటికీ కూడా దాన్ని కూడా మీరు బైపాస్ 8 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో బీజేపీ చేసిన ప్రాక్టీసెసే కాదు ఇది. వాళ్ళు మరి రాజ్యాంగంలో ఎందుకు మార్పు తెస్తలేరు? వాళ్ళ చేతుల్లోనే ప్రభుత్వం ఉంది. ఇప్పుడు వాళ్ళే రాజ్యసభలో లోక్సభలో ఉన్నారు కదా. ఒక చట్టం తెస్తే ఏమైంది వాళ్ళకు? 11వ సంవత్సరం ఇప్పుడు 3సారి మోడీ అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీ ఫిరాయింపులు, పార్టీ మార్పుల మీద ఇంకా ఆయన దృష్టికి రాలేదా, ప్రధానమంత్రి దృష్టికి? ఓకే, దానిపై ఇంకొంచెం లోతుగా వెళ్దాం. దీప్తి, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు అయిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి గారే ఓపెన్గా చెప్పారు. మరి అలాంటి సమయంలో మీ పార్టీ 6 గ్యారంటీలు ఎలా నెరవేరుద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు 6 గ్యారంటీల్లో 5 సబ్ టైటిల్స్ కింద ఉన్న 13 అంశాల్లో దాదాపు నాకు తెలిసి 8-9 ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు 2,500 రూపాయలు, ఎవరైతే ఎలిజిబుల్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉమెన్స్ ఉంటారో, అది ప్రైడ్ ప్రాజెక్టు. దానికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లు, ఇప్పుడు ఈ బడ్జెట్లో అలొకేషన్స్ ఉండొచ్చు, చెప్పలేం. రేపు 19వ తారీఖు బడ్జెట్ రావచ్చు, ఆ రోజున అలొకేషన్స్ ఉండొచ్చు. లేదంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఎవరైతే ఎలిజిబుల్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళ క్యాలిక్యులేషన్ కూడా మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే కొంతమంది పథకాలను చివరి దశలో, ఏది ఎలక్షన్స్ కంటే ముందు దశలో ఇంప్లిమెంట్ చేస్తే ఒక ప్రక్రియ ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఆయన పేరు షిండే, మహిళలకు ఎంత 1000 రూపాయలు 1,500 రూపాయలు 3 మంత్స్ ముందు మొదలుపెట్టింది. అట్లా కాకుండా మేము ఎన్నికల హామీ కాబట్టి, ఎకనామికల్ బర్డెన్స్ ఉన్నాయి కాబట్టి, ఇది ఎకనామిక్ ఇష్యూనే కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ 3rd బడ్జెట్కు దాన్ని ఎక్స్టెన్షన్ చేసి చేయాలనే ఆలోచన ఉంది. బట్ ఓవరాల్గా ఒక సంవత్సరానికి 53,000 కోట్ల రూపాయలు. కానీ హామీలను అమలు చేయమన్నప్పుడే ఎకనామికల్ బర్డెన్స్ గుర్తొస్తున్నాయా? కేంద్రాన్ని అప్పులు అడగాలి అసలు కానే కాదు, అది రాంగ్. కానీ అట్లా ప్రిడిక్షన్ ఇప్పుడు 2,20,000 కోట్ల రూపాయల రెవెన్యూ రిసీట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం బడ్జెట్ 2,90,000 కోట్లకు పెట్టినాం. మనకి డెఫిసిట్ ఎంత వస్తున్నది? 70,000 కోట్ల పైచీలకు వస్తున్నది. కానీ మీరన్న ఈ సంక్షేమ పథకాలు అన్నిటికి కూడా 53,000 కోట్ల రూపాయలే. సో మనకి ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు 42,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్టే కట్టాలి. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు. ఇది సమస్య. ఇప్పుడు కాళేశ్వరం మనం ఒక వైట్ ఎలిఫెంట్ అని ఎందుకు అంటున్నాం? 1,00,000 కోట్ల ఇన్వెస్ట్ చేసినాం మనం. 1,00,000 కోట్లకు రిటర్న్ ఏది? చుక్క నీళ్ళు కాళేశ్వరం నుంచి రావట్లేదు కదా. ఇప్పుడు పంట అయితే తగ్గ నీరు. మీరు కేసీఆర్ మీద కోపంతోనే, ఒక బ్లైండ్ కోపంతోనే చుక్క నీరు ఇవ్వట్లేదంటే ఒక్క పిల్లర్కి మరమ్మతు చేస్తే సరిపోతుంది. ఎస్ఎల్బీసీ దగ్గర మళ్ళీ దాన్ని పునరుద్ధరించి అన్నీ చేసి ఇవి చేయాలనుకుంటున్నారు తప్ప ఒక్క పిల్లర్ని మీరు పునరుద్ధరిస్తే నీరందు. ఒక్క పిల్లరే అది సెంట్రల్లో ఉన్నప్పుడు మీరు అది 15 TMC కెపాసిటీ ఉన్నది అనుకోండి మేడిగడ్డ, ఆ ఒక్క పిల్లర్ చాలా బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోవడానికి నిండితే ఆ క్రాక్స్కు. సో మనము ఇప్పుడు సుందిల్లా ఉంది, మేడిగడ్డ ఉంది, అన్నారం ఉంది. సుందిల్ల నుంచి కూడా తెచ్చే ఒక ఆల్టర్నేటివ్ ప్రతిపాదన ఉండే. ఎట్లా తుమ్మిడిహెట్టి నుంచి సుందిల్లకు వచ్చి, సుందిల్ల నుంచి మళ్ళీ ఎల్లంపల్లిలో ఎత్తిపోసి, ఆ నుంచి మళ్ళీ సేమ్ ఇప్పుడు వాళ్ళు తీసిన వాటిని చేసేది ఉండే. కానీ
మనకు అప్పుడే ఎక్కువ ఉంది, ఏది గోదావరి ఎక్కువ రావడం వల్ల కూడా దాన్ని మనం రిపేర్ చేయలేకపోయాం. మళ్ళీ వచ్చే కానీ మరి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నది అక్కడ రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నా ఒకవేళ దాని నుంచి నీళ్ళు వస్తే మళ్ళీ కేసీఆర్ను పొగుడతారన్న ఎవరైనా కోపంతోనే దాన్ని పనులు చేయడం లేదు, రిపేర్ చేయడం లేదు. ఎవ్వరు కూడా ఇప్పుడు మొన్న ఏమిటిది అది బ్రిడ్జ్ స్టడీ చేసేది కమిటీ ఉంది కదా, వచ్చి ఘోష్ కమిటీ వచ్చి త్రీ లేన్స్, ఆ 3 లేన్స్ని రీఎస్టాబ్లిష్ చేయాలని చెప్పిపోయింది. 3 లేన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఏదో ఇటుక తీసి ఇటుక పెట్టడం కాదు, అది దాని ఎత్తు దాని పొడుగు మీరు మన దగ్గరికి పోయి చూస్తే తెలుస్తుంది. కాబట్టి అది మినిమం అంటే ఒక 2 to 3 months ఎగ్జిక్యూటివ్గా చేస్తేనే అది అయ్యే పని. అది ఎప్పుడు నీళ్లు తక్కువ వస్తే అది ఇప్పుడు సమ్మర్ టైం వచ్చినప్పుడు దాన్ని చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా నేనేమంటున్నా అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దానికి అవసరమా అనే సందర్భాన్ని ఎవరు గమనిస్తలే. మనం నేరుగా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి ఒక్క లిఫ్ట్తో వచ్చి మైలవరం సంథింగ్ ఏదో విలేజ్ ఉంది, అక్కడి నుంచి ఎత్తిపోసుకుంటే ఎల్లంపల్లి నుంచి పాత రూట్తోనే తక్కువ 60,000 70,000 crores అయిపోయేది, ఏది ఎస్కలేషన్తో కానీ ఇన్ఫ్లేషన్తో కానీ వచ్చే పెరిగే బడ్జెట్. కానీ ఇప్పుడు లక్ష పైచిలకు ఖర్చు అవుతుంది దానికి, కానీ దానివల్ల నీటి మరి మొన్న మీ జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు, రైతుల పంట పొలాలు ఎండగడుతున్నారు కావాలి అని బీఆర్ఎస్ కక్షతో. అదేమంటారు ఎండబెట్టినోడే ఏడిచినట్టు అది. అంటే ఎట్లా ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఇప్పుడు మా జిల్లానే కదా, మరి ఎస్ఎల్బీసీకి 30 TMC 300 crores పెడితే నీకు ఎస్ఎల్బీసీ టన్నెల్ వచ్చేది. ఇప్పుడు మేము మొన్న జరిగిన సంఘటన ప్రాంతం ఎందుకు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ ఎస్ఎల్బీసీ టన్నెల్ను ఎష్యూర్డ్ వాటర్ శ్రీశైలం నుంచి ఎందుకు చేయలేదు 10 సంవత్సరాల కాలం? ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టే ఇంజనీర్ గారు కేసీఆర్ గారు ఉన్నారు కదా, మరి తీసే టన్నెల్ను 8 kilometers ఎందుకు తోలేకపోయినా అప్పుడు ఏడుపు రాలేదా జగదీష్? అది ప్రమాదకరమైన ప్రాజెక్ట్ అని కేసీఆర్ చెప్పారు, వినిపిస్తుంది. 12 kilometers బీఆర్ఎస్ హయాంలోనే తవ్వాం మేము, మీకంటే ఒక 600 కోట్లు ఎక్కువ ఇచ్చాం మేమని నాకు తెలిసి. ఇప్పుడు 1/2 kilometer లోతున 40 kilometers ప్లస్ టన్నెల్ నాకు తెలిసి ఇండియాలో ఇదే నేను అనుకుంటున్నా. ఒకటి జమ్మూ కాశ్మీర్లో ట్రైన్ ట్రాక్ కొరకు అది 12-13 kilometers అంతే. ప్రపంచంలోనే అత్యంత పొడవైన టన్నెల్ ఇది ఇప్పుడు కాంగ్రెసే దీన్ని పెట్టింది. ఇప్పుడు 2025 అది 2005 ఎప్పుడు ఇది మొదలు పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు 20 years కూడా మేమే చేయాల్సి వస్తుంది దాన్ని. 30 TMC అంటే ఆల్మోస్ట్ 4 lakhs acres నీకు. దీని కొరకు ఇప్పుడు మనకి ఏమవుతుంది, కంపెన్సేటరీగా లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి ఎత్తిపోసుకొని ఎస్ఎల్బీసీకి నీళ్ళు ఇవ్వాల్సి వస్తున్నాయి. ఎష్యూర్డ్ వాటర్ మనకు 8 kilometers మీరు టన్నెల్ దొవి ఉంటే ఇప్పుడు అక్కడేంది ఎంతో కాలం నుంచి అదంతా కూడా గూడు కట్టుకొని పోయి ఉన్నది, ఏదైతే బోరింగ్ మిషన్ ఉన్న ప్రాంతం అంతా ఎట్ ఏ టైం వాటర్తో కొలాప్స్ అయిపోయాయి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ప్రాణ నష్టం కావాల్సి వచ్చి ఇంత పెద్ద సమస్య వచ్చి వాళ్ళు అదే కంటిన్యూటీగా అట్నే కంటిన్యూ చేసి ఉంటే మినిమం నేను అనుకుంటా 5-6 సంవత్సరాల లోపే ఆ టన్నెల్ కంప్లీట్ అవుతుంది. ఈపాటికి నల్గొండకు మంచి నీళ్ళు వస్తుంది. నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా ఇప్పుడు సీతారామ సాగర్ ప్రాజెక్టు లేదంటే పాలేరుకో నీళ్లు పోవడం ద్వారా ఖమ్మం కూడా ఇరిగేషన్లో కొంత 50,000 నుంచి 1 lakh acres పారుదల వస్తుండే. మరి అది ఎందుకు చేయలేదు మా జగదీష్ అని ఒకసారి ఆయన అడగండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.